అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. తొంటి నొప్పికి ఒక అతి ముఖ్యమైన కారణం హిప్ ఏవియన్ అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమరల్ హెడ్. అంటే ఆ హిప్ జాయింట్ లో ఉన్న బాల్ కి రక్త ప్రసారం తగ్గడం. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అండ్ దురదృష్టకరమైన విషయం ఏంటంటే మనకి కోవిడ్ అయిపోయి కూడా 4-5 సంవత్సరాలు అవుతున్నా సరే మా ఓపీడీల్లో ప్రతిరోజు ఆన్ యావరేజ్ 4-5 చూస్తున్నాం ఈ హిప్ ఏవియన్ తో వచ్చేవాళ్ళని. అండ్ ఇందులో కనీసం ఒకళ్ళిద్దరికి ఆపరేషన్లు అనేవి అవసరం పడుతున్నాయి. అఫ్ కోర్స్ వాళ్ళు చాలా లేట్ స్టేజ్ లో వస్తున్నారు కాబట్టి సర్జరీస్ అనేవి అవసరం పడుతున్నాయి. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత వచ్చే హిప్ ఏవియన్ కేసుల్లో చాలా వరకు 90% వరకు మనం ఎర్లీ స్టేజెస్ లో వస్తే వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ అనేది పాసిబిలిటీ అవుతుంది. సర్జరీస్ వరకు వెళ్ళకుండా మనం ఆపగలుగుతున్నాం. సో అలాంటి మెడికల్ ట్రీట్మెంట్స్ లో ఇప్పుడు వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం మనకి అడ్వాన్స్మెంట్ లో ఒక కొత్త మెడిసిన్ గురించి ఇవాళ యూట్యూబ్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. మనం ఈ హిప్ ఏవియన్ లో ట్రీట్మెంట్ కి వచ్చేటప్పటికి ఒక ముఖ్యమైన విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ మెడిసిన్ మనకి హిప్ జాయింట్ లో బాల్ కి డైరెక్ట్ గా బ్లడ్ సప్లై అంటే రక్త ప్రసారం పెంచేందుకు ఉపయోగపడుతుంది అన్నట్టు ఇప్పుడు వరకు మనకి లిటరేచర్ లో ఎటువంటి మెడిసిన్ లేదు. సో మరి మెడికల్ ట్రీట్మెంట్ అనేది దేనికి చేస్తున్నాం అంటే ఈ హిప్ జాయింట్ లో ఉన్న బాల్ కి రక్త ప్రసారం అనేది నేచురల్ హిస్టరీలోనే ఒక 3 years కి మళ్ళీ వచ్చేస్తుందండి ఈ పోస్ట్ కోవిడ్ కేసుల్లో. కాకపోతే ఈ 3 years కూడా ఈ హిప్ జాయింట్ లో బాల్ కి ఆర్కిటెక్చర్ అంటే దాని యొక్క నిర్మాణం మనం కాపాడగలగాలి. అంటే ఆ బాల్ పైన ఉండే కార్టిలేజ్ యొక్క హెల్త్ మనం కాపాడగలగాలి. ఆ కార్టిలేజ్ కింద ఉన్న బోను, దీన్ని మనం ఏంటంటే సబ్ కాండ్రల్ బోన్ అంటామండి. ముఖ్యంగా దీని యొక్క నిర్మాణాన్ని కనుక కాపాడగలిగితే మనం 3 years లో దీని బ్లడ్ సప్లై అనేది మళ్ళీ మనం పునర్నిర్మించుకోగలం. ఇది మన శరీరానికి ఉన్న హీలింగ్ కెపాసిటీకి ఒక ఉదాహరణ అండి. సో ఈ సబ్ కాండ్రల్ బోన్ అంటే ఈ కార్టిలేజ్ కింద ఉన్న బోన్ ఏమవుతుంది అని అంటే జనరల్ గా ఒకవేళ క్షీణతకు గురైంది, రక్త ప్రసారం తగ్గింది అని అంటే తగ్గిన రక్త ప్రసారం బోన్ అనేది చచ్చిపోతుంది కదా. సో ఆ చచ్చిపోయిన బోన్ ని మన శరీరం ఏం చేస్తుంది, ఆస్టియోక్లాస్ కణాలు అనేవి ఉంటాయి. అవి అక్కడికి చేరి ఆ సబ్ కాండ్రల్ బోన్ అంతా కూడా ఎవాక్యుయేట్ చేసేస్తాయి, అంటే ఖాళీ చేసేస్తాయి. అక్కడ ఒక డొల్లలా తయారు చేస్తాయి. అది కనుక డొల్లలా తయారు చేసింది అని అంటే ఈ కార్టిలేజ్, ఆ పైన ఉన్న కార్టిలేజ్ ఉంటది కదండి, దానికి సపోర్ట్ ఉండదు. ఇలా ఉన్న కార్టిలేజ్ ఇలాగా ఒక గుంటలాగా ఏర్పడుతుంది. దాన్నే మనం సబ్ కాండ్రల్ ఫ్రాక్చర్ అంటాం. ఇది కనుక ఒకవేళ స్టార్ట్ అయితే స్టేజ్ 3Bలోకి వెళ్ళిపోయారు. అండ్ దీంతో పాటు ఆ కార్టిలేజ్ అనేది ఎగుడు దిగుడు వచ్చేసిందని అంటే స్లోగా ఆర్థరైటిస్ స్టార్ట్ అయిపోద్ది, స్టేజ్ 4లోకి వెళ్ళిపోతారు. సో మనం మెయిన్ ఏంటంటే ఆ సబ్ కాండ్రల్ బోన్ యొక్క స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయగలగాల. సో ఈ ఆస్టియోక్లాస్ కణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పనితనాన్ని మనం తగ్గించుకోవాలి. అంతే, దీని యొక్క మెడికల్ ట్రీట్మెంట్ యొక్క ఉద్దేశం అదేనండి. సో మనకి ఇప్పుడు మార్కెట్ లో ఒక కొత్త మెడిసిన్ వచ్చింది. ఇదే డెనిజుమాబ్ అని చెప్పి దీని పేరు. ఇది ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ. అంటే దీని యొక్క నిర్మాణం ఏంటి అని అంటే మనకి మైక్రో లెవెల్లో అంటే సూక్ష్మంగా ఇది మైక్రో లెవెల్లో పనిచేస్తుంది. ఇది ఇమ్యూనోగ్లోబులిన్ టైప్ ఆఫ్ మాలిక్యూల్. అంటే ఇది మిగతా డ్రగ్స్ లాగా ప్రోటీన్స్ అట్లా కాదండి. ఇది ఇమ్యూనోగ్లోబులిన్ అంటే మనకి రోగ నిరోధక శక్తికి కావాల్సిన ప్రతిరోధకాలను ఉంటాయి యాంటీబాడీస్, అట్లాంటి టైప్ ఆఫ్ మాలిక్యూల్. సో ఇది చాలా మైక్రో లెవెల్లో పనిచేస్తుంది. సో ఇది మన ఆస్టియోక్లాస్ కి కావలసిన కొన్ని ప్రోటీన్స్ ఉంటాయండి, ర్యాంక్ లైగాండ్ అని, ర్యాంక్ ప్రోటీన్ అని. వాటిని డియాక్టివేట్ చేసేయటం వల్ల అంటే ఆ ప్రోటీన్స్ ఉంటేనే ఆ ఆస్టియోక్లాస్ అనే కణాలు పనిచేయగలుగుతాయి. సో ఈ డెనిజుమాబ్ అనే మాలిక్యూల్ ఏం చేస్తుందంటే ఆ ఆస్టియోక్లాస్ కి పనిచేయటానికి కావలసిన ప్రోటీన్స్ ని డియాక్టివేట్ చేసేస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ ఆస్టియోక్లాస్ట్ల యొక్క పనితనం అనేది తగ్గిపోతుంది. తగ్గిపోవటం వల్ల అక్కడ ఒకవేళ బోన్ అనేది మనకి క్షీణించినా సరే ఈ సబ్ కాండ్రల్ బోన్ అనేది అంటే కార్టిలేజ్ కింద ఉన్న బోను, ఆ క్షీణించిన బోను అనేది అక్కడే ఉంటుంది. కనీసం ఎంతో కొంత ఒక 50% లేకపోతే 70% డెడ్ బోన్ అక్కడ ఉన్నా సరే మనకి సపోర్ట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో మెయిన్ మనకి ఏంటంటే ఆ కార్టిలేజ్ కింద ఉన్న సబ్ కాండ్రల్ బోన్ కన్నా స్ట్రెంగ్త్ ఉంది అని అంటే డెఫినెట్లీ 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో బ్లడ్ సప్లై అనేది బాడీ మళ్ళీ రికవర్ చేస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే ఈ డెనిజుమాబ్ అనే ఒక యాంటీబాడీ మాలిక్యూల్ ఇది ఇప్పుడు డ్రగ్ లా ఉపయోగిస్తున్నాము. ఇది మెయిన్లీ ఏంటంటే అక్కడ ఈ సబ్ కాండ్రల్ బోన్ యొక్క సాంద్రత అంటే బోన్ మినరల్ డెన్సిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇండైరెక్ట్ గా అక్కడ ఉన్న కార్టిలేజ్ కి సపోర్ట్ అనేది తీసుకొస్తుంది. అండ్ దీంతో పాటు అక్కడ బోన్ మ్యారో ఎడిమా, ఎముక క్షీణించి అక్కడ చచ్చిపోవటం వల్ల వచ్చిన వాపును కూడా తగ్గిస్తుందండి. సో దీని ద్వారా ఈ డెనిజుమాబ్ అనే మాలిక్యూల్ ఈ 3 పనులు చేయటం వల్ల పేషెంట్స్ కి ఏంటంటే స్టేజ్ ప్రోగ్రెషన్ అనేది తగ్గడం చూస్తున్నాము. అండ్ నొప్పి ఆల్మోస్ట్ ఒక 1 or 2 months లోనే వాళ్ళకి మిగతా మెడికల్ ట్రీట్మెంట్స్ తో కంబైన్ చేస్తుంటే ఈ డెనిజుమాబ్ అనే మాలిక్యూల్ ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్నాం, రెస్పాన్స్ అనేది చూస్తున్నాం అండి. మరి
ఇది ప్రీవియస్ గా ఉన్న ఇంజెక్షన్స్ కి ఈ డెనిజ్మాబ్ మాలిక్యూల్ కి డిఫరెన్స్ ఏంటి, ఇది చాలా మంది అడుగుతున్నారు. ఈ ప్రీవియస్ గా ఉన్నది ఏంటంటే మనకి బిస్ఫాస్ఫోనేట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఎస్, మా యూట్యూబ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఈ జొలిడ్రనిక్ యాసిడ్ బిస్ఫాస్ఫోనేట్ మెడికేషన్ మీద. ఈ జొలిడ్రనిక్ యాసిడ్ అనేది ఒక బిస్ఫాస్ఫోనేట్ ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేవాళ్ళం ఇదివరకు, అది ఇయర్లీ వన్స్ ఇచ్చేవాళ్ళం. ఈ డెనిజ్మాబ్ అనే మాలిక్యూల్ మనకి 6 months కి ఒకసారి ఇవ్వాలి. ఈ జొలిడ్రనిక్ యాసిడ్ అనే ఇంజెక్షన్ ఇదివరకు ఏదైతే సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవాళ్ళమో అది మనకి నరానికి ఎక్కిచ్చేవాళ్ళం, ఇంట్రావేనస్ గా ఇచ్చేవాళ్ళం. చాలా స్లోగా ఇవ్వాల్సి వచ్చేది. అండ్ ఒక పేషెంట్ ఏంటంటే కనీసం 24 hours అబ్జర్వేషన్ లో హాస్పిటల్లో ఉంచేవాళ్ళం. ఎందుకంటే ఈ జొలిడ్రనిక్ యాసిడ్ కి అది చాలా హై డోస్ ఇంజెక్షన్ అండి. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ చూసేవాళ్ళం. పేషెంట్స్ కి ఏంటంటే ఒక రకంగా ఫీవర్ వచ్చేది, తర్వాత చలిగా ఉండేది, కొంతమందికి ఏంటంటే ఆయాసం వచ్చేది, కొంతమందికి దగ్గు, కొంతమందికి ర్యాషెస్ టైప్ లో వచ్చేవి, అలర్జీస్ టైప్ లో. బట్ హాస్పిటల్ పర్యవేక్షణలో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అడ్మిషన్ అనేది పెట్టేవాళ్ళం కాబట్టి ఏదన్నా ఎమర్జెన్సీస్ వచ్చినా ఎటువంటి రియాక్షన్స్ వచ్చినా మేము ట్రీట్ చేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు వస్తున్న ఈ డెనిజ్మాబ్ మాలిక్యూల్ కి ఆల్మోస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ నిల్ అనే చెప్పొచ్చండి. ఇది కేవలం ఒక ఇన్సులిన్ ఇంజెక్షన్ మాదిరి ఉండిద్ది. ఒక చిన్న పెన్ను లేదంటే ఒక పెన్సిల్ యొక్క పాయింట్ ఎంత ఉంటుందో అంత సన్నగా ఉంటుంది. అండ్ మనకి చర్మం కింద ఈ ఇంజెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇది 6 months కి ఒకసారి చేయాలి. అండ్ ఇది 2 years కానీ 3 years కానీ చేయించుకోమని అడ్వైస్ చేస్తున్నాం. అండ్ దీంతో పాటు ప్రతి వారం టాబ్లెట్స్ వేసుకోవాలి. అండ్ ప్రతిరోజు కూడా కొంచెం బ్లడ్ థిన్నర్స్ అవసరం అయితే అవి వాడమని అడ్వైస్ చేస్తున్నాం. అండ్ మేము కూడా మా హాస్పిటల్లో క్లినికల్ ట్రయల్స్ అనేవి స్టార్ట్ చేశాము. అండ్ మనం ఇప్పుడు సైంటిఫిక్ లిటరేచర్ అంటే మనకి పబ్లిష్ అయిన ఆర్టికల్స్ చూసుకున్నా ఈ డెనిజ్మాబ్ ఇంజెక్షన్ ద్వారా ఈ హిప్ ఏవియన్ పేషెంట్స్ లో మంచి ఫలితాలు అనేవి చూస్తున్నాము. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డెనిజ్మాబ్ ఇంజెక్షన్ తో ఇదివరకు జనరేషన్ మెడిసిన్స్ తో కంపేర్ చేస్తే దీనికి ఆల్మోస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ నిల్ అని చెప్పుకోవచ్చండి. సో నేను ఇప్పుడు మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ లో కూడా చాలా వరకు ఈ డెనిజ్మాబ్ తో పాటు కొన్ని ఓరల్ మెడికేషన్స్ పెట్టి వాళ్ళని పంపిస్తున్నాము. అండ్ వీఆర్ సీయింగ్ గుడ్ రిజల్ట్స్. సో ఐ థింక్ ఈ యూట్యూబ్ వీడియో ద్వారా మీకు అర్థమై ఉంటది ఈ కొత్తగా వచ్చిన ఈ యాంటీబాడీ మాలిక్యూల్ వల్ల ఈ హిప్ ఏవియన్ లో ట్రీట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి.